కస్తూర్బా విద్యాలయాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు తిండికి ఇబ్బంది పడ్డారు, వాతావరణానికి ఇబ్బంది పడ్డారు, అక్కడ ఉన్నటువంటి పారిశుధ్యంతో అల్లాడారు, టాయిలెట్స్తో ఇబ్బంది పడ్డారు. ఎవరికి చెప్పుకుందామన్నా పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ సందర్భంలో కీలకమైనటువంటి అడుగు వాళ్ళకి ఈ సోషల్ మీడియా వేదిక అనిపించింది. ఒక జాయింట్ లెటర్ రాశారు అందరూ కలిసి. ఆ లెటర్ మీదన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకురాలు మంత్రి సవిత స్పందించారు వేగంగా. హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ చేశారు. లోటుపాట్ల మీద ఇన్ఛార్జి ఎస్ఓ మీద మండిపడ్డారు. హాస్టల్ ఇన్ఛార్జి వార్డెన్ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదంతా జరిగింది సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేవపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళ సమస్యలకు సంబంధించినటువంటి అంశం బహిరంగ లేఖ రాయడంతో అక్కడికి వెళ్ళి వాళ్ళతో వాళ్ళ బాధలు విని చెలించిపోయారు. ఈ పరిస్థితులకు కారణం ఏంటని నిలదీశారు. ఆ పైన చర్యలకు ఉపక్రమించారు.